Hi friends, welcome to my mom's channel. So ఇవాళ మేము ravioli pasta with chicken spinach and some bell peppers చేస్తున్నాం. సో మీకు నేను వీడియో మొత్తం పోస్ట్ చేస్తాను. సో చికెన్ ఆల్రెడీ చాప్ చేశాను. iPhone. వచ్చాను కదా. సో మా మమ్మీ వాళ్ళ కోసం నేను పాస్తా చేస్తాను. రోజు ఇండియన్ ఫుడ్ మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి న్యూయార్క్ ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఎప్పుడు పాస్తా చేసుకున్నా ఇదే యూస్ చేస్తా. టొమాటో రెడ్ కలర్ సాస్ యూస్ చేస్తా. అది అస్సలు నాకు ఫేవరెట్. ఎప్పుడు పాస్తా చేసినా ఇది ఒకటే వాడతాను. అది నాకు కొంచెం గిల్టీ ప్లెజర్ లాగా. ఆల్రెడీ వాష్ చేసేసి ఉంటుంది. సో నేను స్పినచ్ డైరెక్ట్గా యూస్ చేసేస్తాను. అండ్ ఇవి బేబీ స్పినచ్, నేను ఏం చాప్ చేయట్లేదు. ఈ స్పినచ్ డైరెక్ట్గా యూస్ చేసేయచ్చు. We're gonna save this for cauliflower. I'm so excited. My first time trying ravioli. వాటర్ పెట్టలేదు. ఇప్పుడు మనం సాస్ ప్యాన్ లో వాటర్ తీసుకొని పాస్తా బాయిల్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో పాస్తా మనం యాడ్ చేయడానికి వాటర్ బాయిల్ చేసుకున్నాం. హాయ్ డాడ్, హౌ ఆర్ యు? Just wait. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో పాస్తా మనం కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి అప్పుడు పాస్తా యాడ్ చేయాలి. ఓకే, సో యాడింగ్ సమ్ సాల్ట్ అండ్ లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు బాయిల్ చేస్తాం. టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అండ్ ఇప్పుడు ఇంకా Very tasty. వైట్ సాస్ కూడా నువ్వు బాగా తినొచ్చు. I won't suggest eating this every day at all. Don't eat this every day. వర్కౌట్ చేసి ఒక 1 month తర్వాత చీప్ డైట్ కోసం మాత్రమే తినండి. మేము ఈ వీక్ వర్కౌట్ చేయలేదు, లాస్ట్ వీక్ వర్క్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్ కాదులేండి, ఆల్మోస్ట్ ఒక 2-3 weeks కంటిన్యూస్గా చేస్తూ 2 weeks కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు తింటూ. సో వీ డిజర్వ్ ఇట్. పర్లేదు. ఎన్ని వేయాలి? ఎన్ని తింటారు? చీజ్ బయటకు వస్తేమో. చీజ్ రాదు, వేసి దూరం పెట్టుకుని కంట్రోల్. So we're adding pasta into the waters. అది ఆపేనా? ముగ్గురికి ఆప్షన్ కావాలంటే కొద్దిగా నెక్స్ట్ టైం. రావియోలి పాస్తా ఎప్పుడు రిఫ్రిజిరేట్ చేస్తాం, ఎందుకంటే చీజ్ ఉంటుంది, బయట పెడితే పాడైపోతుంది. ఆపారా? ఓకే. సో రావియోలి పాస్తా న్యూయార్క్లో పాపులర్. యాక్చువల్లీ హోమ్ మేడ్ రావియోలి పాస్తా దొరుకుతుంది న్యూయార్క్ సిటీలో. మేము ఇక్కడ తీసుకున్న గ్రాసరీ స్టోర్లో కూడా హోమ్ మేడే. బట్ న్యూయార్క్ సిటీ వచ్చిన వాళ్ళందరూ పాస్తా లవర్స్ ఎవరన్నా ఉంటే లైక్ బల్క్లో తీసుకొని వెళ్తారు రీజనబుల్ ప్రైస్కి. హోమ్ మేడ్ రావియోలి పాస్తాస్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ చాలా టైప్స్ ఆఫ్ పాస్తాస్ దొరుకుతాయి. నేను సిటీకి వెళ్ళినప్పుడు మీకు అదొక పాస్తా షాప్ అండ్ ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే, మధ్యలో అలా చూపించరా, తర్వాత ఇవి కూడా. సో ఇవి బాయిల్ అయిపోయి స్ట్రెయిన్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో నెక్స్ట్ సాస్ ప్యాన్లో ఆలివ్ ఆయిల్, సో ఆలివ్ ఆయిల్, ఒకసారి వేస్తే మొత్తం వెజ్జెస్ చికెన్ కన్నిటికి సరిపోతుంది. హోప్ఫుల్ చికెన్కి చాలదేమమ్మా. చాలా చికెన్. సో మేము కొంచెం బటర్ కూడా యాడ్ చేసాము ఆలివ్ ఆయిల్తో పాటు, మీరు సరిపడంత
ఇప్పుడు కొంత చికెన్. So now we're adding chicken. Isn't it? So salt. కొంచెం. సో ఫ్రెండ్స్ చికెన్ అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఏ కమర్షియల్ బ్రేక్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇలా చికెన్ అయిపోయింది. సో కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పౌడర్ అండ్ ఓన్లీ పెప్పర్. మళ్ళీ మన ఇండియన్ స్టైల్లో కారం గరం మసాలా అవన్నీ వేసేస్తే ఇంకంత బాగోదు. సో ఐ లైక్ ఇట్ లైక్ వైట్. సో చాలా పెప్పర్ ఫర్ స్పైసీ. కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేవర్ ఫర్ నో ఓన్లీ పెప్పర్. సో చికెన్ ఇప్పుడు సైడ్ తీసేసుకొని దాన్ని చూపించిన వెజ్జీస్ అన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్ పెప్పర్స్, స్పినాచ్ కొంచెం లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే చాలా తొందరగా ఫ్రై అవుతుంది. ఇది ఎక్కువసేపు ఫ్రై అయ్యేలాగా కొంచెం క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, అందుకని ఫ్రై ఎక్కువ వస్తుంది. నా ఫేస్ చాలా ఆయిల్ ఎక్కువ ఉంది. నేను చాలా ఆయిల్ రాసాను. న్యూయార్క్లో ఉన్నాం. చాలా కాస్ట్లీ మాయిశ్చరైజర్స్ కన్నా ఆయిల్ చాలా బెటర్. అది ఒక్కటే పనిచేస్తుంది, ఏ మాయిశ్చరైజర్ పనిచేయట్లేదు ఇక్కడ చలికి. సో స్కిన్ బేబీ సాఫ్ట్ లాగా ఉండాలి అంటే చీప్ అండ్ బెస్ట్ మెథడ్ కోకోనట్ ఆయిల్. Ready. Coconut oil is the best one. Yeah. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్. స్పినాచ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ అయినా అవసరం లేదు మనకి వెజ్జీస్లో. కొంచెం పెప్పర్ కూడా, ఎందుకంటే నాకు స్పైసీగా ఇష్టం కాబట్టి. సో యాజ్ మచ్ as పెప్పర్ యూ క్యాన్. కొంచెం పెప్పర్ డ్రై. ఓకే, నా స్పినాచ్ లాస్ట్ ఆఫ్ స్పినాచ్. రావియోలీ అండ్ అల్ఫ్రెడో వైట్ పాస్తాకి స్పినాచ్ ఉంటే బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు చికెన్ యాడ్ చేసేస్తున్నాం. స్పినాచ్ అండ్ బెల్ పెప్పర్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్ పెప్పర్, స్పినాచ్ అండ్ చికెన్. ఇప్పుడు ఇందులో వైట్ సాస్, ఆల్ఫ్రెడో వైట్ సాస్ వేసేసి దాని తర్వాత మనం ఇందాక బాయిల్ చేసిన పాస్తా వేసేయడమే, అంతే. హీరోగా ఉన్నాడు వీడియోలో. మా డాడీ అరవింద్ స్వామిగా ఉన్నారు కదా, కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వైట్ సాస్ వేసేస్తున్నాం ఇందులో. కొంచెం సాస్ ఎక్కువ. Sauce consistency. So the ravioli goes in. ఇక్కడ ఇది చూపించు ఇట్లా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మన రావియోలీ స్పినచ్ చికెన్ పాస్తా ఇస్ ఆల్ రెడీ. ఇప్పుడు మా పేరెంట్స్ టేస్ట్ చూసి చెప్తారు ఇది ఎలా ఉందో. ఓకే, here you go friends, the ravioli spinach chicken pasta is ready.